పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనను ఖండిస్తూ స్థానిక 8వ డివిజన్ గంగానగర్లో బోడుకుంట వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాది దాడిలో చనిపోయినటువంటి కుటుంబాలకు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మౌనం పాటించారు. అనంతరం వెంకటలక్ష్మి మాట్లాడుతూ, మా 8వ డివిజన్ మహిళలం మేము వాళ్ళ కుటుంబాలకు సంతర్పణ సభ తెలుపుకుంటున్నాము. వాళ్ళు పాపం పోయినందుకు, కాశ్మీర్ చూసేద్దామని పోయినందుకు, వాళ్ళను చంపి పొట్టలు పెట్టుకున్నందుకు ఉగ్రవాదులను కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షించాలి. వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళను పొట్టు వాళ్ళను ఎట్లా కొట్టుడు అంటే కొట్టుకుంటానైనా కూడా వాళ్ళను జీవం తీయాలి. వాళ్ళను అవసరం ఉంటే ఇంత పిట్టలు పోసి కాలబెట్టినా కూడా బాధ లేదు. అట్లాంటివి చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఏందో అంటే మాకు తెలుస్తుంది. ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ ఏందో మాకు కూడా అర్థమవుతుంది. వాళ్ళని చంపేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా చంపేయాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదు. మన భారతీయులు అంటే ఏంటిది, మన భారతీయులు అత్తాండ్రు అంటే ఉగ్రవాదులు ఉచ్చబోసుకోవాలి. అట్లాంటి చర్యలు తీసుకోవాలి నరేంద్ర మోడీ గారు. ఇలాంటివి జరగకుండా ఇట్లాంటి ఘటన జరగకుండా చూసుకోవాలని నరేంద్ర మోడీ గారిని మేము అందరం కోరుతున్నాం. ఉండేది వాళ్ళ కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మేము కొవ్వొత్తుల ర్యాలీ ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. కాశ్మీర్లో మన భారతీయులను, ఎస్పెషల్లీ మన హిందువులను వెతికి చంపిన ఆ ఉగ్రవాదులను అసలు ఏ రకంగా శిక్షించినా కూడా అసలు తక్కువే. నరేంద్ర మోడీ గారికి ఈ విధంగా మా మహిళల తరపు నుండి విన్నవించేది ఏమనగా, ఉగ్రవాదం అనేది మన భారతీయుల వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో ఆనందంగా వాళ్ళ హ్యాపీ లైఫ్లో ఒక పార్ట్ని అక్కడ ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన భారతీయులని హిందువులు ఎవరు అని వెతికి మరీ చంపారు అంటే ఈ దుర్ఘటన ఎంత విషాదకరమైందంటే వాళ్ళ బాధని మనము పూడ్చలేనిది. కానీ చనిపోయిన కుటుంబాలకు మేము సంతాపాన్ని తెలియజేస్తూ ఈ రకమైన చర్యలు భవిష్యత్తులో అసలు జరగకూడదని మన కేంద్ర ప్రభుత్వము అందరూ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబాలన్నింటికీ సంతాప సభను ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పుష్పలత, సుంకరలక్ష్మి, సరోజ, ఉమా, రాధ, మల్లమ్మ, పార్వతమ్మ, శోభ, పెంటమ్మ, సమ్మక్క, గౌసియ, అనవేని లక్ష్మి, కనకలక్ష్మి, తరమ్మ, లచ్చవ తదితరులు పాల్గొన్నారు. అయ్యో